వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత నో మోర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సి అభ్యర్థులకు నమస్కారం. డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో ద్వారా డిఎస్సి ఇంగ్లీష్కు సంబంధించి ఎస్జిటి స్పెషల్ టెక్స్ట్ బుక్ సిరీస్ ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోలో థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి యూనిట్ 1 టాకింగ్ ట్రైన్కి సంబంధించిన ఫేస్ షీట్ లేదా ట్రిగర్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఫేస్ షీట్ లేదా ట్రిగర్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అవర్ సిసిఈ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకనే చాలా చిన్న క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మనకుండే అన్ని టెక్స్ట్ బుక్స్లో ఫేస్ షీట్ ఉంటుంది. ఈ ఫేస్ షీట్ పర్పస్ ఏమిటి అని అంటే, వాళ్ళు ఏ థీమ్ రిలేటెడ్గా అయితే వాళ్ళ రీడింగ్స్ స్టూడెంట్స్ చేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి విషయాన్ని ముందుగానే ఒక సూచనప్రాయంగా తెలియజేయటం అనేది ఈ యొక్క ట్రిగర్. అంటే యాక్చువల్గా ఇది వాళ్ళు వినబోతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయం పట్ల ఇచ్చేటువంటి ఒక అవగాహన. దాని పేరే ట్రిగర్ లేదా ఫేస్ షీట్ అని అంటుంటారు. ఇక్కడ మనకు థర్డ్ క్లాస్లో ఇచ్చినటువంటి ఈ ఫేస్ షీట్ విత్ టైటిల్ టాకింగ్ ట్రైన్. ఈ టైటిలే చూడండి, టాకింగ్ ట్రైన్. ఇందులో ఒక వ్యాకరణాంశం కూడా ఉంచబడింది. అదేమిటి? ఇది అడ్జెక్టివ్ రిలేటెడ్గా ఉన్నటువంటి పదం. టాకింగ్ అనే అడ్జెక్టివ్, ట్రైన్ అనే నామవాచకం ఉన్నాయి. అంటే ఒక సూచన ప్రాయంగా టైటిలే మనకేం జస్టిఫై చేస్తుంది అంటే, ఈ కాన్సెప్ట్ అడ్జెక్టివ్ రిలేటెడ్గా సాగబోతుంది. కాబట్టి మన ఫేస్ షీట్ కూడా దాన్నే రిప్రజెంట్ చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. అందుకనే మనకున్న ఇన్స్ట్రక్షన్ చూడండి. లుక్ ఎట్ ద పిక్చర్. ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ ద ట్రైన్? నిజానికి కొంచెం ఆలోచిస్తే ఆ క్వశ్చన్లోనే ఒక ఇండికేషన్ ఉంది. ఈజ్ దేర్ ఎనీథింగ్ స్పెషల్? సో బేసికలీ వాట్ ఈస్ అన్ అడ్జెక్టివ్? అన్ అడ్జెక్టివ్ టెల్స్ మోర్ అబౌట్ ఏ నౌన్. కాబట్టి ఆ ప్రశ్న రూపాంతరం చేసింది కూడా దాన్నే మీకు తెలియచేస్తున్నట్టుగా ఉంది. సాధారణంగా ఈ ఫేస్ షీట్ని స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇవ్వటం ద్వారా వాస్తవంగా క్లాసెస్ జరగాలి. అందుకనే ఈ ఫేస్ షీట్ స్టూడెంట్ అండ్ టీచర్ ఇంటరాక్టివ్ సెషన్లో క్లాసెస్ జరిగితే స్టూడెంట్ ఒపీనియన్స్ టీచర్స్గా మనం తెలుసుకొని వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశాల పట్ల, వాళ్ళకి తెలియని విషయాల పట్ల మన అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనమే ఫేస్ షీట్ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం కూడా చూద్దాం. ఏముంది స్పెషల్గా అబౌట్ ది ట్రైన్ అన్నప్పుడు మీరు ట్రైన్ కొంచెం ఫోకస్ చేస్తే, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ద ట్రైన్? ద ట్రైన్ హ్యాస్ ఏ హ్యూమన్ ఫేస్. ద ట్రైన్ ఈస్ in red color. The train has yellow face, right? The train has 2 eyes. The train has 2 opened eyes. The train has a laughing face. The train has a nose. The train has a mouth. The train has 2 red lips. చూడండి, ద ఫేస్ ఆఫ్ ది ట్రైన్ హ్యాస్ 2 రెడ్ లిప్స్. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిట్లోనూ టాకింగ్ ట్రైన్ లాంటి స్ట్రక్చరే వచ్చింది. చూడండి, ది ట్రైన్ హ్యాస్ హ్యూమన్ ఫేస్, రైట్? ది ట్రైన్ హ్యాస్ 2 ఐజ్. లేదు, ద ఫేస్ అనుకోండి. ద ట్రైన్స్ ఫేస్ హ్యాస్ 2 ఐజ్. ది ట్రైన్స్ ఫేస్ హ్యాస్ ఏ నోస్. అంటే ఇప్పుడు మీరు ఏం గమనిస్తున్నారు ఈ రిప్లైలో, ఈ రిఫ్లెక్షన్లో అంటే, యు ఆర్ అన్డౌటెడ్లీ యూజింగ్ సమ్ అడ్జెక్టివ్స్. కాబట్టి ఈ ఫేస్ షీట్ మనకు విశేషణాల పట్ల ఉన్న అవగాహనని పెంపొందించడానికి ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అట్లానే కింద అడుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రశ్నలను కూడా ఒకసారి పరిశీలిద్దాం.
బేసికల్గా ఇలాంటి ప్రశ్నలకి పిల్లలే సమాధానం చెప్తారు. ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ అమాంగ్ ఆల్, నేమ్ ద థింగ్స్ యూ సీ ఇన్ ద పిక్చర్. మీరు చూస్తున్న విషయాలని పిక్చర్లో ఏమేమి విషయాలు చూస్తున్నారో వాటికి పేరు పెట్టండి అన్నారు. సో వాట్ ఆర్ వీ వాచింగ్ హియర్? వీ వాచ్ different kinds of things. They are a wall clock in yellow color, and see a blue color roof, and pink color tea shop, whereas platform number located 1 in light blue color, and people are in different color dresses, and and we some steps are appearing in cement color, and total there are so many multi colors are given there. So all these represent to extract more adjectives from the picture. A student from class 3rd can obviously locate different kinds of colors through the picture, so he extracts, he speaks more colors here. That is the intention behind giving this face sheet to the student of class 3. Similarly, ఇది మనకు కూడా మనం రాబోతున్నటువంటి లెసన్ని హ్యాండిల్ చేయడానికి ఈ కాన్సెప్ట్ దేని మీద లొకేట్ అవుతోంది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి బేరీజ్ వేసుకోవటానికి ఈ ఫేస్ షీట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ ప్రధానంగా ఫోకస్ అవుతున్నది విశేషణాలు. కాబట్టి చూడండి, ఈ పిక్చర్ ఇంకా చాలా వివరంగా ఎంత డిమాన్స్ట్రేట్ చేయవచ్చో చూడండి. పింక్ కలర్, a poster is appearing, bike advertisement, a poster is appearing in yellow color, whereas the speaker itself in red color. The TTE and some other passengers were talking, whereas a couple is entering. At the same time, children are playing. They are all in different colors of dresses. At the same way, you have to focus on directly or indirectly emphasizing lot of adjectives. So this is an indication for us to know more about the adjectives through the picture. So dear aspirants, we'll focus on adjectives right now. So I would like to suggest you to ఇలా ఈ ఫేస్ షీట్ మనకు అడ్జెక్టివ్స్ బేస్ చేసుకొని ఉంది అనేది స్పష్టమైంది. కాబట్టి ది టైమ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్, ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ యూ ప్లీజ్ టేక్ సర్టెన్ ఇనఫ్ నోట్స్ రిగార్డింగ్ అడ్జెక్టివ్స్. అందుకని నేను ఇప్పుడు ఫేస్ షీట్ని తీసుకొని మీకు వివరించే క్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఫేస్ షీట్కి సంబంధించినటువంటి డేటాలో మనకు ఉన్నటువంటి వ్యాకరణాంశం అడ్జెక్టివ్స్ స్పష్టంగా ఎక్కువ మోతాదులో కనిపిస్తోంది. కాబట్టి మనం అడ్జెక్టివ్స్ గురించి ఒక్కసారి ఇక్కడ రెఫర్ చేసుకొని ఫర్దర్గా ఉండేటువంటి కాన్సెప్చువల్ మ్యాటర్ మీదకి డిస్కస్ చేస్తే అది మరికొంత మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కూడా అక్కడ ఉండేటువంటి విషయం పట్ల అవగాహనతో ఇలా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ద్వారా మరింతగా మీరు టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు అడ్జెక్టివ్స్ గురించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలానే మీరు కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం వలన ఆ కంటెంట్కి రిలేటెడ్గా మీకు మ్యాక్సిమం 1 or 2 క్లాసెస్ కంప్లీట్ అయ్యే సమయానికే మ్యాక్సిమం గ్రామర్ అంతా కూడా కవర్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ. సో బేసికల్లీ వాట్ ఈస్ అన్ అడ్జెక్టివ్? An adjective is a word which modifies or tells more about a noun or a pronoun. Now we shall see about the kinds of adjectives. So dear aspirants, మనం ఇప్పుడు ఉండే కొన్ని రకాల గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే గుణాన్ని తెలియచేసేటువంటి అడ్జెక్టివ్స్. గుడ్, బ్యాడ్, వండర్ఫుల్, స్టూపిడ్, బ్యూటిఫుల్, అగ్లీ ఇలాంటివి. అలానే డిఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్, వాటిలో 2 రకాలు.
కార్డియల్ అడ్జెక్టివ్స్ అయితే 1, 2, 3. అలానే ఆర్డియల్ అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా. అలానే ఇండిఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్స్ అవేంటివి అంటే ఉదాహరణకి ఆల్, ఫ్యూ, మెనీ, సమ్, సర్టెన్ మరియు ఇనఫ్. ఇప్పుడు మీరు ఒకసారి ఫేస్ షీట్ని మళ్ళీ ఒకసారి పరిశీలించారనుకోండి, మనం ఉపయోగించినటువంటి అడ్జెక్టివ్స్ మ్యాక్సిమం వీటిలోవి కూడా ఉంటాయి. అంటే మనం వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ హ్యావ్ వి యూస్డ్ అనే దాని మీద కూడా మనకు ఒక స్పష్టత ఉండటం కూడా అవసరమే. ఎందుకంటే ఇవి అడ్జెక్టివ్స్కి సంబంధించినటువంటి డేటా మనకు బాగా పరిచయం అయి ఉంటే మనం ఎలాంటి అడ్జెక్టివ్స్ని ఉపయోగించామో మన రిప్లైస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ది ట్రైన్ హ్యాజ్ 2 eyes అన్నాం అనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ 2 ఈజ్ అంటే ఇట్ ఈస్ ఏ కార్డియల్ అడ్జెక్టివ్. దాని బేస్ ఏమిటి అంటే డిఫినైట్ న్యూమరికల్ అడ్జెక్టివ్. ఇది వివరించడానికి, కౌంట్ చేయటానికి అనుకూలంగా ఉన్న అడ్జెక్టివ్ అని. అలానే మరికొన్ని అడ్జెక్టివ్స్ని ఇప్పుడు చూద్దాం. డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే డిమాన్స్ట్రేట్ చేసేటువంటి విశేషణాలు. ఎగ్జాంపుల్ దిస్, దాట్, దోస్. అలానే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ ఈచ్, నైదర్. అంటే డిస్ట్రిబ్యూషన్, ఇవి ఇప్పుడు ఈచ్ బాయ్, ఈచ్ గర్ల్ అన్నప్పుడు చూడండి, ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అడ్జెక్టివ్స్ అంటే పంపిణీ చేసేవి అని చెప్పవచ్చు. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్స్ దే ఆర్ which and what. సిమిలర్లీ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్స్. ఎంఫసైజింగ్ అంటే నొక్కి చెప్పటం, ఏదైనా బలంగా చెప్పటం. ఈ బలంగా చెప్పేటువంటి అడ్జెక్టివ్స్ ఏంటివి? దే ఆర్ వెరీ అండ్ ఓన్. సో all these adjectives have been used while we are explaining or giving a feedback to the face sheet which we have on very first page of the unit. So in this way, if you make yourself a notes regarding the face sheet, it certainly helps you to gain lot of information regarding grammar point about your preparation of DSE English. సో డియర్ ఆస్పిరెంట్స్, సో ఒకసారి మనం చెక్ చేసుకుంటే, మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఈ పిక్చర్లో ఎక్స్ట్రాక్ట్ అవుతాయా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు బేసికల్గా. ఎందుకోసం అంటే ఈ పిక్చర్ స్టూడెంట్కి, ఒక ఆ చైల్డ్కి ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ కలర్స్తో ఉంది. ఇట్ అట్రాక్ట్స్ హిమ్ టు సిట్ in front of the textbook and pays attention towards the class. Of course it happens very naturally. At the same time, as a teacher, makuda, as I teach for class 10th, I take 2 or 3 classes to complete a face sheet. Why? Because it is the biggest platform to take the student into the relevant theme which he is going to learn about in an interactive session. కాబట్టి ఇది ఒక ఫేస్ షీట్ గురించి నేను మీకు ఇంతగా చెప్పడానికి కూడా కారణం, ఇదే ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఇదే ఒక బిగినింగ్ స్టేజ్. కాబట్టి ఈ స్టేజ్లో, ఈ పేజ్లో ఎక్కువ విశేషణాల గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నది కనిపిస్తోంది. కాబట్టి ఈ సందర్భంలోనే మీరు నేను ఇందాక చెప్పినట్టుగా టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం, వీలైనన్ని సొంత వాక్యాలు తయారు చేసుకోవటం ద్వారా మీరు స్పోకెన్ను కూడా అల్టిమేట్గా డెవలప్ చేసుకోవచ్చు. హెజిటేషన్స్ అనేవి మ్యాక్సిమం తక్కువగా ఉంటాయి. సో డియర్ ఆస్పిరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు మీ. ఇంకా మీరు ఏమైనా నాకు సూచనలు ఇవ్వాలి అనుకుంటే, ఈ కామెంట్ చేయాలి అనుకుంటే, ఈ వీడియో గురించి డిస్క్రిప్షన్లో మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. అలానే ఇంకా రానున్నటువంటి వీడియోస్లో ప్రతి లెసన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆంగ్ల సంహిత నో మోర్ ఇంగ్లీష్. లైక్ చేయండి, మరింత మందికి, ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.